ఒకరోజు ఇంటర్నేషనల్ మీటింగ్లో బక్సింగ్ గారు ప్లాన్ చేస్తా, ఇంకా ఇద్దరు ఉన్నారు ఆయనతో పాటు, ముగ్గురు ఒక రూమ్లో పెట్టినారు. ప్లాన్ మధ్యరాత్రి ఒక ఆయన లేచినాడు. అయ్యో బక్సింగ్ నిద్రపోతున్నాడేమో చూస్తే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పడుకున్నాడు. 2 గంటలు ఇంకొక ఆయన లేచినాడు. అయ్యో బక్సింగ్ నిద్రపోతున్నాడేమో దగ్గర పోతే ప్రార్థన చేస్తున్నాడు. 3 రోజులు నిద్ర లేకుండా బక్సింగ్ గారు ప్రార్థన చేసినాడు. ప్రార్థన చేసిన తర్వాత బక్సింగ్ గారు ఏమన్నాడంటే, ప్రతి పదము ఏమి పలకాలనో దేవుడు నాకు చూపెట్టినాడని చెప్పినాడు. అంటే బక్సింగ్ గారికి నా ద్వారా అని మాట రాదు. బక్సింగ్ గారు 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాడు. రూమ్ నుంచి బయటకు వస్తాడు భోజనానికి. ఎంతోమంది వస్తారు భోజనానికి అంటే ఎవరు పిలిచినారో వాళ్ళే రావాలి ఆ భోజనానికి. ఊరికే కొంతమంది అంటారు బక్సింగ్ గారు మొత్తం అబద్ధాలు, ఎవరు భోజనానికి రావడానికి వీలు లేదు. ఎవరు బక్సింగ్ గారు పిలుస్తారో వాళ్ళే భోజనానికి రావాలి. ఆ భోజనం అప్పుడు వాళ్ళు ప్రశ్నిస్తారన్నమాట, ఎట్లా పరిచయం చేయాలా. విదేశాల నుంచి వస్తారు. సరే మళ్ళీ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బక్సింగ్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఇట్లా 3 రోజులు ఉపవాసం ఉన్నారు కానీ ఎవరికి ధైర్యం ఉండదు, బ్రదర్ కొంచెం భోంచేయని చెప్పడానికి ధైర్యం లేదు. బక్సింగ్ గ్లాస్ నీళ్ళు తాగుతాడు. 3వ రోజున కాన్వకేషన్. నేను అనుకుంటాను ఎవరు తెలియదు, నేను నాకు ఒక్కరికే తెలుసు బక్సింగ్ 3 రోజులు ప్లాన్ చేశారని. నేను అనుకున్నా ఈరోజు బక్సింగ్ గారు వాక్యం చెప్తాడేమో అంటే, ఎవరో బ్రదర్ చెప్తాడు, బ్రదర్ మీరు వాక్యం చెప్పండి అంటాడు. ఈరోజు ఆయన వాక్యం చెప్తాడు బాగా. ఆ తర్వాత బక్సింగ్ గారు ప్రార్థన చేస్తాడు. దేవుడు మనతో మాట్లాడినాడు, ఖాళీ హృదయతో వెళ్ళకూడదు. ప్రార్థన అందరు టపటపటపట చేతిలో తెస్తాడు. వాక్యం చెప్పిన ఏమనుకుంటాడు, ఆహా నేను వాక్యం చెప్తే ఎంతమంది మారు మనసు అంటే దైవజనుడు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. బక్సింగ్ గారికి ఎంతమంది రక్షించబడ్డా వాళ్ళ యొక్క తీర్మాన కళను తీసుకొచ్చి మోకాళ్ళ మీద ఉండి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడు.